సెయింట్ థామస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిలుపూరు మండలం వంగాలపల్లి రైల్వే గేట్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. జాఫర్గఢ్ మండలం ఉప్పుగలు గ్రామం చెందిన విద్యార్థి సెయింట్ థామస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం 10వ తరగతి విద్యార్థిపై కొందరు బయట వ్యక్తులు దాడి చేశారు. విషయం ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదని, దీంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని మనస్తాపంతో ఈరోజు ఉదయం రైలు కింద పడి విద్యార్థి మృతి చెందినట్లు పేర్కొన్నారు పోలీసులు. తప్పకుండా కొన్నిసార్లు జరుగుతుంటుంది. టీచర్ పైన ఉన్న విద్యార్థులందరినీ కిందికి పంపించి తను వచ్చేలోపే ఈ అబ్బాయి టాయిలెట్ కొరకని అడిగి వెళ్ళి అంటే ఇంటెన్షనల్గా బయటికి వెళ్ళడం జరిగింది. అంటే టాయిలెట్ ప్రక్కన ఉన్న గోడ కాస్త తక్కువ హైట్ ఉంటుంది కనుక అటువంటి ప్రయత్నాలు, అటువంటి పరిస్థితులు జరుగుతుంటాయి. అది అందుకు మేము చింతిస్తున్నాం. బాబు మరణించడం కూడా మమ్మల్ని ఎంతో కలిసివేసింది. ఆయన తల్లిదండ్రులకు పేరెంట్ మాత్రమే కాదు, మాకు ఆయన విద్యార్థులను ఎంతగా ప్రేమించి మేము ఈ యొక్క విషయంలో మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. అట్లేం లేదు, తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇటువంటి సంఘటనలు పాఠశాలలో ఎప్పుడు జరగలేదు. ఆ విధమైనటువంటి పరిస్థితులు పాఠశాలలో ఉన్నాయి. ఇక నుంచి ఇటువంటి తప్పిదాలు ఫర్దర్గా జరగకుండా తప్పకుండా మేము జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బాబు అది 2-3 డేస్ నుంచి వెళ్ళి సైలెంట్గా ఉన్నాడనేటువంటి విషయము ఉంది. ఏదో తను ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుగా అంటే ఆ టీచర్ చెప్పిన మాట ప్రకారంగా మనం గమనిస్తాం. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గేట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సీసీ ఉంటుంది అక్కడ కనుక అవకాశం అది ఒకటే కనుక అటు నుంచి వెళ్ళి. ప్లస్ ఇంకోటి స్కూల్ డ్రెస్ కూడా వేసుకోలేదు, సివిల్ డ్రెస్తోనే బాబు వెళ్ళడం జరిగింది. అది ఆ గేట్ మొత్తమే క్లోజ్ చేసామండి. ఈ గేట్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆ గేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో అప్పుడు మేము వచ్చినాకనే ఓపెన్ చేపిస్తామండి. నా పేరు శివరాము, మాది ఉప్పుగల్ గ్రామం. పిల్లగాని వల్ల చిన్నానను మార్నింగ్ కాల్ చేశారు స్కూల్ నుండి. మా అన్న కాల్ చేసి మీ బాబు గట్లా వచ్చాడా అని కాల్ చేశారు. కాల్ చేస్తే మా బాబు ఇంటికి ఎందుకు వస్తాడు మేడం, హాస్టల్లోనే ఉన్నాడు కదా అని మా అన్న అన్నాడు. లేదండి, ఒక అర్ధగంట అవుతుంది, మా యూరిన్ పాస్ చేస్తాను పోయిండు, ఇంకా రాలేదు, అందుకోసమే మేము ఫోన్ చేస్తున్నాం మీకు అని చెప్పారు. చెప్తే మా అన్న మా బ్రదర్ నాకు కాల్ చేసి ఇట్లా వదినకి ఫోను అంటే ఇచ్చిన తర్వాత ఇట్లా రాజ్కుమార్ హాస్టల్లో లేడాట అని ఆమె అన్నది. అనగానే మేము 7:30-8 కల్లా ఇక్కడ హాస్టల్కి వచ్చినాం. హాస్టల్కి వచ్చి ఆ సార్ని అడిగినాం. సార్ని అడిగితే రెగ్యులర్గా బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు అంటే, హాస్టల్లో తోలిన తర్వాత రెగ్యులర్గా బయటికి ఎందుకు వెళ్తారంటే ఆ సామానుకో ఈ సామానుకో పోతారు అంటే మీకు చెప్పిండా అని అడిగినాం. అడిగితే రెగ్యులర్గా అట్లా వెళ్ళొస్తారు, మీకు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. సీసీ ఫుటేజ్లు చూస్తానన్నాడు. సీసీ ఫుటేజ్లు చూస్తానని ఒక గంటన్నర ఇక్కడనే మమ్మల్ని నిలబెట్టి వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు బయట మొత్తం చేసుకున్నారు. తర్వాత 9th క్లాస్ యశ్వంత్ రాజు హాస్టల్లో ఉంటాడు పిల్లగాడు. ఆ పిల్లగాడిని పిలిచి అడిగితే గిదే ముచ్చడే చెప్పిండు. ఏమన్నాడంటే ఒక రోజు గొడవ జరిగింది బయట. ఆయన బయటికి పోతే ఎవరో బైక్ వెనక నుండి తాకిస్తే బైక్ తాకిస్తానే వింది అని మా కొడుకు అంటే, ఏమరా ఎక్కువ మాట్లాడుతున్నావు అని గొడవ జరిగిందట. అక్కడ గొడవ జరిగిన తర్వాత మా కొడుకు హాస్టల్ లోపలికి వచ్చిండు. అదే రోజు నైటు 9 మంది వచ్చి మా కొడుకును కొట్టిరు అనేది ఆ పిల్లగాడు చెప్పిండు. చెప్పినప్పుడు ఆ స్కూల్ యాజమాన్యం అనేది పట్టించుకోలేదా, వాళ్ళకి కనబడలేదా? ఒక స్కూల్ గోడ దునికి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళకు కనబడలేదా? ఆన్నే వార్డెన్ మేడం ఉంటుంది అట, స్కూల్ పిల్లలందరూ డిన్నర్ చేస్తారు, అప్పుడు పట్టించుకోవాలి కదా. పట్టించుకోకుండా వాళ్ళు ఏం జరిగింది అనేది మాకు చెప్పకుండా వాళ్ళు చేస్తారు. నా పేరు రామ్ చరణ్, నేను 8th క్లాస్ చదువుతున్నా. అంటే ఒకరోజు అన్న బయటికి వెళ్తే అక్కడ ఏమైందో తెలియదు కానీ మధ్యాహ్నం 8 కల్లా డిన్నర్ తింటున్నాం. వచ్చే వరకే అన్నని ఇట్లా గుంజుకెళ్ళి కొట్టిళ్ళు. మేము ఆపినా కూడా ఆగలేదు. అంటే బయట నుంచి వచ్చేవాళ్ళు 10 మంది దాకా ఉంటున్నారు. కాదు, గవర్నమెంట్ స్కూల్.
ఈ విషయం ప్రిన్సిపాల్ చెప్పిల్లా? చెప్పలే. చెప్పలేదు. ఓకే, చెప్పు. ఏం జరిగింది చెప్పు. ఉమ్. కొట్టిన తర్వాత ఏమైంది చెప్పు అక్కడ. కొట్టిన తర్వాత ఏం కాలే. ఈ రోజు ఏమైంది పొద్దున? ఏ రోజు పొద్దున్న లేచిన తర్వాత ముఖం కడుక్కున్నాడు, అంటే తలకాయకి నీళ్ళు చల్లుకున్నాడు, అంటే తీసుకో అన్న అంటే తుడుచుకుంటాగన్నాడు. పాయింట్ వేసుకొని షర్ట్ అడిగింది నన్ను. షర్ట్ అడిగితే ఇచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ అవుపియాలి ఎవ్వరికి. వాళ్ళ డాడీ ఫోటో ఆల్బమ్ అట్లా ఏది జిరాక్స్ ఇక్కడ పక్కన షాప్ కాడికి పోయి ఇన్స్టాల్ నుంచి అలా తీపించుకున్నాడు. తీపించుకొని అది